బాలయ్య బాబూ, మీరు మారిపోయారు. మీరు చాలా మారిపోయారు. అన్స్టాపబుల్ షో పుణ్యమా అని మీలో ఆ మార్పు చాలా బాగా కనిపిస్తోంది. ఇప్పుడు ఒక కొత్త బాలయ్యని చూస్తున్నాం. సీనియర్ హీరోస్ దాదాపు 4 దశాబ్దాలు పైగా మనల్ని ఎన్నో రకాలుగా అలరించారు. వాళ్లతో చైల్డ్ ఆర్టిస్టులుగా యాక్ట్ చేసినవాళ్లు ఎదిగి హీరోలయ్యారు. వాళ్లని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది హీరోలయ్యారు. వాళ్లు ఫేడౌట్ అయ్యి షెడ్డుకి కూడా వెళ్లిపోయారు. అయినా వీళ్లు ఇంకా అలరిస్తూనే ఉన్నారు. ఈ వయసులో వాళ్ల దగ్గర్నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యలేము, చెయ్యకూడదు కూడా. దాన్ని బట్టి ఆడియన్స్ మీద వీళ్ల ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏంట్రా బాబు అనుకోకండి. నిన్న రిలీజ్ అయిన బాలయ్య బాబు మూవీ డాకు మహారాజ్ చూసా. బాగుంది. ఫ్యాన్స్ కైతే ఫీస్ట్. మసాలా దినుసులు అన్నీ బాగా కలిపి ఒక హైదరాబాద్ బిర్యానీ తయారు చేశాడు డైరెక్టర్ బాబీ కొల్లి. నాకైతే ఈ మూవీలో ఒక్క దబ్బిడి దిబ్బిడి సాంగ్ తప్ప వేరే మేజర్ కంప్లైంట్ ఏమీ కనిపించలేదు. బాగా ఎంజాయ్ చేశా. బాలయ్య బాబు కూడా చాలా సెటిల్డ్గా చేశాడు. పెద్ద పెద్ద డైలాగ్స్ లేవు. స్టోరీ సెలక్షన్ కూడా ఏజ్కి తగ్గట్టు బాగుంది. ముందు చెప్పినట్టుగా ఆ ఒక్క దబ్బిడి దిబ్బిడి సాంగ్ తప్ప మేజర్ కంప్లైంట్ ఏమీ లేవు. ఎలివేషన్లు బాగున్నాయి. ఇంక సెకండ్ హాఫ్లోకి వస్తే ఎక్కడో లాగ్ అనిపించింది. కానీ ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ అక్కడ మన థమన్ బాబు ఇచ్చిన బిజిఎం ఆ ఎలివేషన్ని ఇంకా లేపింది. డేగా డేగా సాంగ్ బిజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా ఒక మంచి మాస్ మసాలా ఫీస్ట్. సెకండ్ హాఫ్లో ఇచ్చిన ట్విస్టులు బాగున్నాయి. ఇంక కాస్ట్ విషయానికి వస్తా. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్కి పెద్దగా స్కోప్ అయితే లేదు. శ్రద్ధా శ్రీనాథ్ ఫేస్లో ఒకటే ఎక్సప్రెషన్ కనపడింది. మలయాళం యాక్టర్ చాకోకి మంచి పాజిటివ్ క్యారెక్టర్ పడింది. బాబీ డియోల్ ఫేసులో క్రూరత్వం అంటారు చూసారా, అది కేవలం డబ్బింగ్ వల్ల ఎలివేట్ అయింది అనిపించింది. ఆ మాత్రం దానికి బాలీవుడ్ నుంచి ఆయన్ని దింపడం ఎందుకండి. ఆ హైట్ వెయిట్ ఉన్న మనుషులు ఇక్కడ కూడా దొరుకుతారు. ఆ డబ్బింగ్ ఏదో వాళ్లని పెట్టి చెప్పించినా సరిపోయేది. ప్రొడ్యూసర్కి డబ్బులైనా మిగిలేవి. సచిన్ ఖేడ్కర్ హుందాగా బాగున్నాడు. మకరంద్ దేశ్పాండే, అమృతం హర్షవర్ధన్, కమెడియన్ శివ, చాందినీ చౌదరి, ఇంకా కొంతమంది నోటెడ్ యాక్టర్లు ఉన్నారు. అందరూ వాళ్ల కేరెక్టర్లకి జస్టిఫై చేశారు. ఇక క్రూ విషయానికి వస్తా. మన థమన్ బాబు యాస్ యూజువల్గా ఇక్కడి నుంచి తెచ్చి కొట్టేశాడు అనిపించింది. డార్క్ ఫోటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్ అయితే ఎక్సట్రాడినరీ. ఓవరాల్గా ఇది అన్నీ దినుసులు కలిసిన బాలయ్య మాస్ మసాలా మూవీ.